ఏదైనా ఒక టూరిస్ట్ స్పాట్ ఉంది అని అంటే అది ఒక మతానికి సంబంధించిందైనా ఉంటుంది, లేదంటే ప్రకృతి ప్రసిద్ధమైనటువంటి ఒక స్పాట్ అన్నా అయి ఉంటుంది. అలా కాకుండా మతానికి అదే విధంగా టూరిస్ట్ స్పాట్ గాను రెండిటిగాను ఉంటూ ఎంతో ఆహ్లాదంగా కులమతాలకు అతీతంగా ఉండేటటువంటి ప్లేసెస్ చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి కన్యాకుమారి. సో ఈ కన్యాకుమారిలో మనం ఏమేమి చూడదగిన ప్రదేశాలున్నాయి అన్న వాటి గురించి ఈ వీడియో. సో వెల్కమ్ టు విజయహాసం. కన్యాకుమారి అన్నది భారతదేశంలో చిట్ట చివరి ఉన్నటువంటి ఒక ప్రదేశం. ఈ కన్యాకుమారిలో ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా వచ్చి ఎంజాయ్ చేయాల్సిందే. ఇక్కడ ఉండేటటువంటి సూర్యోదయము, సూర్యాస్తమయము, అదేవిధంగా పున్నమి రోజు వచ్చేటటువంటి సూర్యాస్తమయం, చంద్రోదయాలని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వలేనటువంటి వాళ్ళంటూ ఉండరు. సరే, మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలా చేరుకోవాలి అనేది చూద్దాం. కన్యాకుమారి తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలో ఉన్నటువంటి ఒక పట్టణం. ఇది భారతదేశానికి దక్షిణ ప్రాంతానికి చిట్ట చివరి ప్లేస్. సో లాస్ట్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ లాస్ట్ స్పేస్ ఆఫ్ ద ఇండియా. కన్యాకుమారికి సంబంధించి మొట్టమొదట చెప్పుకోవాల్సింది అమ్మవారి గురించి. ఆమె వల్లనే ఇక్కడ కన్యాకుమారి అనే పేరు వచ్చింది. సో ఇక్కడి స్థల పురాణం ప్రకారము పార్వతీదేవి అవతారమైనటువంటి కన్యాకుమారి అమ్మవారు శివుణ్ణి పెళ్లాడాలి అని చెప్పేసి తీవ్రమైన తపస్సు చేశారు. అందుకు ఒప్పుకున్నటువంటి శివుడు కూడా తమ వివాహానికి కావలసినటువంటి ముహూర్తాన్ని కూడా నిశ్చయం చేసుకున్నారు. అయితే బాణాసురుడు అనే రాక్షసుడు తన యొక్క మరణము కేవలం కన్య అయినటువంటి పార్వతీదేవి వల్లనే జరగాలి అని కోరుకోవడం వల్ల అతనిని ఉద్దేశించి దేవతలందరూ కూడా ఎలాగైనా ఈ పెళ్లి చెడగొట్టాలి అని నిశ్చయించుకున్నారు. ఆ ముహూర్తము రాత్రి సమయంలో నిశ్చయింపబడింది. తెల్లవారే లోపల వారి యొక్క వివాహం జరగాలి అని అనుకున్నారు. అప్పుడు అమ్మవారు అన్ని బియ్యం, తలంబ్రాల కోసము అన్నిటిని రెడీ చేసుకుని ఉండగా దారిలో దేవతల పథకం ప్రకారము నారదుడు కోడిపుంజు వేషంలో వచ్చి శివుడు వచ్చే టైంలో అరుస్తాడు. కోడిపుంజు జనరల్ గా ఎప్పుడు అరుస్తుంది? తెల్లవారు అయ్యే టైంలో అరుస్తుంది. కాబట్టి తెల్లవారుతోందేమో అన్న ఉద్దేశంతో శివుడు ఆగిపోయాడు. దాంతో అమ్మవారు వేచి చూసి శివుడు రాకపోయేటప్పటికి తెల్లవారుజాము అవ్వడంతో ఇక తన పెళ్లి జరగదు అన్న కోపంతో తన చేతిలో ఉన్నటువంటి తన పెళ్లి కోసం అన్ని పెట్టుకుంటుంది కదా, అవన్నిటిని కోపంగా విసిరివేసింది. అందుకే అక్కడ ఉన్నటువంటి చాలా రాళ్ళు ఇప్పటికీ బియ్యంలాగా కనిపిస్తాయని అంటారనమాట. ఆ విధంగా కన్యగానే మిగిలిపోయినటువంటి అమ్మవారు బాణాసురుడిని సంహరించి అక్కడే భక్తుల కోరికను తీరుస్తూ కన్యాకుమారిగా వెలిసింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి ముఖ్యమైనటువంటి ఆకర్షణ ఏమిటంటే ఆమెకు ఉన్నటువంటి ముక్కు పుడక. ఆ ముక్కు పుడక ఎంత తీవ్రమైన ప్రకాశాన్ని ఇచ్చేదంటే అమ్మవారి ఆలయంలో తూర్పు ద్వారం తెరిచినప్పుడు నావికులకు లైట్ హౌస్ లాగా కనిపించేదంట. అంత వెలుగు వచ్చేదన్నమాట. ప్రజెంట్ ఇప్పుడైతే ఉత్తర ద్వారం నుంచే దర్శనం అన్ని జరుగుతున్నాయి. హిందువులు ఎవరైనా కూడా అమ్మవారిని ఇక్కడ చూసి ఆమె యొక్క కరుణా కటాక్షాల చేత ఆయురారోగ్యాల్ని సంపాదించుకోవచ్చు. అదేవిధంగా పెళ్లి కాని అమ్మాయిలు ఎవరన్నా ఉంటే వారికి కూడా సత్వరమే పెళ్లి జరుగుతుంది అని అమ్మవారు ఇక్కడ వరం ఇచ్చారు. ఇక అమ్మవారి గుడి తర్వాత ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది ఏమేమి అన్నవి ఇప్పుడు చెప్పుకుందాం. త్రివేణి సంగమం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో ఒక సైడ్ బంగాళాఖాతం, ఒక సైడ్ అరేబియా మహాసముద్రం, ఇంకొక సైడ్ హిందూ మహాసముద్రం. ఈ మూడు కలిసినటువంటి ప్లేస్ త్రివేణి సంగమ క్షేత్రం. ఈ క్షేత్రానికి ఈజీగానే మనం వెళ్ళొచ్చు, చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అక్కడ మూడు ఉన్నా కూడా మూడు సపరేట్ కలర్స్ లో ఉంటాయి వాటర్. చాలా అద్భుతమైనటువంటి పాయింట్ ఇది చూడడానికి. ఇక దాని తర్వాత సముద్రం మధ్యలో వివేకానంద రాక్ మెమోరియల్ అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. అయితే దీని వెనక అనేక సందర్భాల్లో రాజకీయ పరంగా, మతపరంగా అనేక గొడవలు జరిగిన తర్వాత చివరికి వివేకానంద రాక్ మెమోరియల్ ని ఇక్కడ ప్రతిష్ఠ చేసడం జరిగింది. ఈ రాక్ మెమోరియల్ అనేది వివేకానందుడు ఇక్కడికి వచ్చి 3 రోజులు ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందాడు అని, అదే విధంగా ఈ రాక్ కి కొద్దిగా అటువైపుగా పార్వతీదేవిని పరమశివుని పెళ్లాడేందుకు కూడా తపస్సు చేసిన ప్రదేశము అని చెప్తారు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి స్పాట్. ఆ తర్వాత దీని పక్కగానే కొద్దిగా దూరంలోనే తిరువల్లవర్ విగ్రహం ఉంది. ఈయన తమిళ సాహిత్యంలో ఎంతో గొప్ప కవి అన్నమాట. ఈయనకు సంబంధించినటువంటి ఈ విగ్రహం 133 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిని 2000 సంవత్సరంలో ప్రతిష్ఠించడం జరిగింది. గాంధీ యొక్క అస్థికల్ని ఇక్కడ ఉంచి గాంధీ మెమోరియల్ ఒకటి కట్టారు. సో అది కూడా ఇక్కడ చూడవలసిన ప్రదేశం. ఇక్కడ గాంధీకి సంబంధించిన అనేక జీవిత చిత్రాలన్నింటినీ కూడా ఇక్కడ మ్యూజియం లా ఉంచడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ చూడవలసిన ఇంకొక ప్రదేశము ఇందిరా పాయింట్. ఈ ఇందిరా పాయింట్ ఏంటి అంటే
ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, కన్యాకుమారి యొక్క చివరి సరిహద్దు, దాన్ని ఇందిరా పాయింట్ అని అంటారు అనమాట. ఈ పాయింట్ దగ్గర నుంచి మనం సూర్యోదయమైన సూర్యాస్తమయమైన ఏదైనా కూడా సూపర్ గా కనిపిస్తాయి. ఇవి కాకుండా ఉదయగిరి కోట, వెట్టుకోటాయి కోటలు కూడా ఈ కన్యాకుమారిలో ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పుకునేది, ఈ మధ్య కాలంలో మనకు తెలుసు కదా సునామీ ఎంత మందిని బలి తీసుకుందో. సో వాళ్ళందరికీ గుర్తుగా ఇక్కడ సునామీ స్మారక చిహ్నాన్ని కూడా ఇక్కడ కట్టడం జరిగింది. ఇంకా కన్యాకుమారిలో అవర్ లేడీ ఆఫ్ రాన్సమ్ చర్చ్ అనేది కూడా బాగా పాత చర్చ్, చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఇది కూడా ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశము. ఇది దగ్గర దగ్గర 14-15 శతాబ్దం నుంచి కూడా ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదట చిన్న చర్చ్ గా ఉన్నటువంటిది తర్వాత చాలా పెద్దదిగా మోడిఫై చేయడం జరిగింది. మొదట్లో ఇక్కడికి 1542లో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ కన్యాకుమారికి వచ్చినప్పుడు ఆయన అవర్ లేడీ ఆఫ్ డిలైట్స్ గ్రిటో గా ఈ చర్చిని స్థాపించారు. అయితే దాని తర్వాత అవర్ లేడీ ఆఫ్ రాన్సమ్ చర్చ్ గా మారింది. కన్యాకుమారిలో ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కన్యాకుమారిలో మనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతం ఏంటి అన్నట్టయితే అది సూర్యాస్తమయం మరియు సూర్యోదయం. ఈ రెండింటిని మనము ఎన్ని రోజులైనా ఒక్కసారి చూసామంటే ఎన్ని రోజులైనా కూడా మర్చిపోలేము. సాయంత్రం 5 గంటలకే ఇక్కడికి చేరుకోగలిగితే స్పాట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సూర్యోదయం స్పాట్, అదేవిధంగా సన్సెట్ స్పాట్, అదేవిధంగా సన్ రైజ్ స్పాట్ అన్నిటి ఉన్నాయి. అక్కడ నుంచి చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. చాలా చోట్ల ఉన్నాయి, బట్ అయితే ఇవి చాలా ఇంపార్టెంట్ 2 ఉన్నాయి అనమాట. ఇక్కడ నుంచి అయితే పర్ఫెక్ట్ వ్యూ వస్తుంది. మనం జనరల్ గా కూడా ఎప్పుడైనా కూడా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ముందుగానే వెళ్ళాలి. ఎందుకంటే చాలా మంది ఉండడం వల్ల మనం వెనక్కి వెళ్తే మనం సరైనటువంటి విజువల్స్ ని ఎంజాయ్ చేయలేము. ఎర్లీగా వెళ్ళగలిగితే ముందుకు వెళ్ళి కూర్చోవచ్చు. సో మంచి విజువల్స్ మనకు దొరుకుతాయి. అక్కడ సముద్రం యొక్క ఆ అలలు గాని అవి గాని చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. సో దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ కూర్చోవచ్చు. సో ఈవినింగ్ వెళ్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే ఆ లోపలికి తన కిరణాలన్నింటి లోపలికి ముడుచుకొని తన పని అయిపోయి తనకి నెక్స్ట్ డ్యూటీ ఇచ్చేటటువంటి చంద్రునికి డ్యూటీ ఇచ్చే విధంగా ఎంతో ప్రశాంతంగా లోపలికి వెళ్తూ ఉన్నటువంటి సూర్యుని చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదం అవుతుంది. అదే పున్నమి రోజు అయితే ఒకే టైంలో ఒక సైడ్ సూర్యాస్తమయం జరుగుతూ ఉంటుంది, అంటే ఒక సైడ్ సూర్యుడు అస్తమిస్తూ ఉంటే ఇంకో సైడ్ చంద్రుడు పైకి వస్తూ ఉంటాడు. ఇద్దరు ఒకే అట్ ఏ టైం ఇద్దరు కూడా ఒకేసారి కనిపించడం అనేది అస్సలు మర్చిపోలేనటువంటి అనుభూతి. ఇక సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ కూడా సేమ్ ఇలాగే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ బిఫోర్ వెళ్ళండి సూర్యోదయం టైం చూసుకొని. అప్పుడు కూడా పొద్దున్నే ఆ మంచి ఫ్రెష్ ఎయిర్ లో ఆ పక్షులు అరుస్తూ ఉంటే ఆ సూర్యుని యొక్క కిరణాలు నెమ్మదిగా పైకి వస్తూ ఉంటే అబ్బా అసలు చూడ్డానికి అద్భుతంగా ఉంటుంది. సో ఎవరన్నా కూడా కన్యాకుమారికి వెళ్తే డోంట్ మిస్ సన్సెట్ అండ్ సన్ రైజ్. ఈ రెండింటిని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దండి. ఇది ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడో సినిమాలో చూస్తూ ఉంటాం కదా, బట్ రియల్ లైఫ్లో వీటిని చూస్తే నిజంగా ఆ ఫీలే డిఫరెంట్గా ఉంటుంది. ఎక్సెప్షనల్ అని చెప్పుకోవచ్చు. అయితే కన్యాకుమారికి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ మినిమం 2 days అన్నా ఉండాలి. లేదు ఇక 3 days ఉన్నట్టయితే ఫుల్ గా దాన్ని అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు. 2 days ఎనఫ్ చూడడానికి. చాలా ఈజీగా అన్నిటిని కవర్ చేయొచ్చు. మనము ఇక్కడికి ట్రైన్ లో వెళ్ళొచ్చు, బస్ లో వెళ్ళొచ్చు, అదే విధంగా ప్లేన్ లో కూడా వెళ్ళవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కన్యాకుమారి గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇంకా దీని గురించి పూర్తిగా విషయాలతో, ఒక్కొక్క పాయింట్ గురించి పూర్తి విషయాలతో నా రాబోయే వీడియోలు ఉంటున్నాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇంతవరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం వల్ల నేను ఇంకొన్ని వీడియోలు చేసేకి నాకు ఉత్సాహం వస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.